వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారత క్రికెట్ లో ఒక కుర్రాడు సంచలనాలు సృష్టిస్తున్నాడు. 4లో 6లతో ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు. ఐపీఎల్ లో దిగ్గజాల రికార్డులను సైతం బద్దలు కొడుతూ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అలాంటి 15 ఏళ్ల వండర్ కిడ్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ టూర్ లో మాత్రం బ్యాట్ పట్టుకోకుండా మైదానంలో ఆటగాళ్లకు వాటర్ బాటిల్ అందిస్తూ కనిపించాడు. దేశీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు పరుగుల సునామీ సృష్టించిన ఈ యువ సంచలనానికి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఎందుకు దక్కలేదు? ఐర్లాండ్ తో జరిగిన 2 టీ20ల సిరీస్ లోనూ అతన్ని బెంచ్కే పరిమితం చేయటం వెనుక అసలు కథేంటి? ఫామ్ లో లేని సీనియర్ల కోసం ఫామ్ లో ఉన్న కుర్రాన్ని కావాలనే పక్కన పెట్టారా అనే అనుమానాలు ఇప్పుడు అభిమానుల్లో తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ 15 ఏళ్ల కుర్రాడు ఏకంగా 16 మ్యాచ్ల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ ను కైవసం చేసుకున్నాడు. అది కూడా నమ్మశక్యం కాని 237.30 స్ట్రైక్ రేట్ తో ఒకే సీజన్ లో ఏకంగా 72 సిక్సర్లు బాది విశ్వరూపం చూపించాడు. సిక్సర్ల కింగ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును తుడిచేసి ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు, అది కూడా కేవలం 440 బంతుల్లో పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతటి ఘనమైన రికార్డులు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వంటి అవార్డును సొంతం చేసుకున్న వైభవ్ ను ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుతో సిరీస్ లో ఆడించకపోవటం విమర్శలకు తావిస్తోంది. నిజానికి వైభవ్ రికార్డులు కేవలం ఐపీఎల్ కే పరిమితం కాలేదు. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై కేవలం 80 బంతుల్లోనే 15 4లు 15 సిక్సర్లతో 175 పరుగులు చేసి ఐసీసీ టోర్నీల ఫైనల్లోనే అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు యూత్ ఆసియా కప్ లో యుఏఈపై 171 పరుగులు, లిస్ట్ ఏ క్రికెట్ లో కేవలం 36 బంతుల్లోనే శతకం బాది ఏబీ డివిలియర్స్ రికార్డులను సైతం సవాలు చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే అతి పిన్న వయసులో 514 బంతుల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన ఏకైక బ్యాటర్ వైభవే. ఇంతటి అసాధారణమైన ప్రతిభ ఉన్న ఆటగాన్ని కేవలం అనుభవం లేదనే సాకుతో వాటర్ బాయ్ గా కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా వైభవ్ తర్వాత జట్టులో చేరిన ఆల్రౌండర్ సూర్యాంశు షెడ్గేకు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం లభించగా వైభవ్ మాత్రం వాటర్ బాయ్ గానే మిగిలిపోయాడు. అయితే టీ20 సిరీస్ లో వైభవ్ ను పక్కన పెట్టడం వెనుక టీమిండియా యాజమాన్యం చెబుతున్న రీజన్ వినటానికే వింతగా అనిపిస్తోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టు కూర్పుకే ప్రాధాన్యత ఇస్తున్నామని బోర్డు పెద్దలు చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే మరి భారత్ కు 2026 టీ20 ప్రపంచ కప్ అందించి తన కెప్టెన్సీలో ఆడిన 52 మ్యాచ్ల్లో 40 విజయాలు సాధించిన సూర్యకుమార్ యాదవ్ ను జట్టు నుంచి ఎందుకు తొలగించారు? కనీసం ప్రస్తుత జట్టులో కూడా అతనికి స్థానం ఎందుకు కల్పించలేదు? ఒకవైపు ప్రపంచ కప్ గెలిపించిన సూర్యను పక్కన పెట్టి ఐపీఎల్లో కోల్కతాను గెలిపించాడనే కారణంతో శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ ఇచ్చారు. అంటే ఇక్కడ రూల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా మారుతున్నాయా అనే సందేహం కలగక మానదు. ఇక ఐర్లాండ్ సిరీస్ లో భారత టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్ సంజు శాంసన్ మొదటి మ్యాచ్ లో 5 పరుగులు చేసి రెండో మ్యాచ్ లో డక్అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం రెండో మ్యాచ్ లో గోల్డెన్ డక్ అయ్యాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా పరుగుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇంతమంది సీనియర్లు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నప్పుడు అద్భుతమైన ఫామ్ లో ఉన్న వైభవ్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అయితే మొదటి మ్యాచ్ టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ వైభవ్ గొప్ప ఆటగాడే కానీ జట్టులో ఉన్న సీనియర్లకు మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుందంటూ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే యువ ఆటగాడిని కావాలనే తొందరగా రానివ్వకుండా అడ్డుకుంటున్నారా అనే అనుమానం బలపడుతోంది. ఇక ఐర్లాండ్ వంటి పర్యటనలు యువ ఆటగాళ్లను పరీక్షించడానికి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఒక సువర్ణ అవకాశం. అలాంటి చోట కూడా వైభవ్ కు నిరాశ ఎదురైంది. అయితే వచ్చే నెలలో భారత్ ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ల భారీ టీ20 సిరీస్ ఆడనుంది. మరి ఈ సిరీస్ లోనైనా ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ ను టీమిండియా జెర్సీ ధరించేటువంటి అవకాశం దక్కుతుందా, లేక ఇంగ్లాండ్ గడ్డపై కూడా వైభవ్ వాటర్ బాయ్ గానే మిగిలిపోతాడా అనేది చూడాలి. ఏది ఏమైనా రికార్డుల వేటలో దూసుకుపోతున్న ఈ బేబీ బాస్ ని ఎక్కువ కాలం బెంచ్కు పరిమితం చేస్తే అది భారత క్రికెట్ భవిష్యత్తుకే నష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.